Hi to all, this is Akshita. I am teaching chapter 6 France, a European country. యూరోప్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రాన్స్ ఈజ్ ఎ లార్జ్ కంట్రీ ఇన్ వెస్టర్న్ యూరోప్లో ఫ్రాన్స్ చాలా లార్జ్ కంట్రీ అన్నమాట, పెద్ద దేశం అన్నమాట. ఇట్స్ క్యాపిటల్ ప్యారిస్ ఈజ్ నోన్ ద వరల్డ్ ఓవర్ ఫర్ ఇట్స్ బ్యూటీ. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటి? ప్యారిస్. సో ఈ ప్యారిస్ ప్రపంచంలోనే చాలా అందమైనటువంటి ప్రదేశము. ద బ్రాడ్ రోడ్స్ విత్ ఫ్లవర్ బెడ్స్ ఆన్ బోత్ సైడ్స్, రోస్ ఆఫ్ ట్రీస్, ఫౌంటైన్స్, కలర్ఫుల్ లైట్స్ అండ్ బ్యూటిఫుల్ స్టాచ్యూస్ అట్ ద రోడ్ జంక్షన్స్ ఆర్ వర్త్ సీయింగ్. రోడ్డుకి ఇరువైపులా పూల తోటలు, పూల చెట్లు, ఫౌంటైన్స్, వెరీ బ్యూటిఫుల్ ఫౌంటైన్స్, అండ్ నెక్స్ట్ కలర్ఫుల్ లైట్స్ అండ్ బ్యూటిఫుల్ స్టాచ్యూస్. ఎక్కడ? రోడ్ జంక్షన్స్లో బ్యూటిఫుల్ స్టాచ్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చూడడానికి చాలా వాల్యుబుల్గా ఉంటాయి కదా. ప్యారిస్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ఐదర్ బ్యాంక్ ఆఫ్ సీన్ రివర్ నది ఒడ్డున, అంటే ఇరువైపులా ఈ ప్యారిస్ స్ప్రెడ్ అయిందనమాట. ఈ ప్రదేశం, ఈ టౌన్ వచ్చేసి యూ కెన్ సీ ద ఓల్ ఆఫ్ ప్యారిస్ ఫ్రమ్ ద ఈఫిల్ టవర్ బిల్ట్ ఆఫ్ స్టీల్ ఇన్ 1889లో ఈ ప్యారిస్ని నిర్మించారనమాట. ఈ ఈఫిల్ టవర్ని నిర్మించారు. మనం ఈ ఈఫిల్ టవర్ మీద చూసినట్టయితే మొత్తం ప్యారిస్ మొత్తం మనకు కనిపిస్తుంది. సో హౌ సూపర్బ్ కదా. And next, it was erected to celebrate the 100th anniversary of Great French Revolution, which ushered in the modern era of democracy. So 100th anniversary, దేని యొక్క యానివర్సరీ? గ్రేట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క యానివర్సరీని కూడా 100th యానివర్సరీని కంప్లీట్ చేసుకునింది. The people of France overthrew the monarchy and sought to establish the principles of liberty, equality and brotherhood of all people. అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ ఏమంటే లిబర్టీ, ఈక్వాలిటీ. లిబర్టీ అంటే స్వచ్ఛంగా, అలాగే స్వేచ్ఛగా, ఈక్వాలిటీ సమానంగా, బ్రదర్హుడ్ అంటే అందరూ సోదర భావంతో ఉంటారన్నమాట. The French are also famous for their trend-setting fashion designing and very delicious food preparations. ఫ్రెంచ్ దేనికి ప్రఖ్యాత అంటే డిఫరెంట్ ఫ్యాషన్ డిజైనింగ్స్, క్లోత్స్ కానీ లేదా లేడీస్ కార్నర్కు సంబంధించినటువంటి ఎటువంటివైనా కానీ ఫ్యాషన్ డిజైనింగ్లో కొత్త మార్పులను తెస్తుందన్నమాట ఈ ఫ్రెంచ్. అండ్ నెక్స్ట్ వెరీ డెలీషియస్ ఫుడ్ ప్రిపరేషన్స్, అంటే చాలా టేస్టీ ఫుడ్, డెలీషియస్ ఎమ్మీ ఫుడ్ కూడా ప్రిపరేషన్స్ ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. దిస్ ఈజ్ బికాజ్ ఫ్రాన్స్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ డైవర్సిటీస్ యాజ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద ఆల్ప్స్ టు ద అట్లాంటిక్ అండ్ ఫ్రమ్ ద కోల్డ్ నార్త్ టు ద వార్త్ మెడిటేరియన్. అందుకే ఫ్రాన్స్ అనేది చాలా అనేక రీతుల్లో గొప్పగా విస్తరించిపోయింది. ఎక్కడి నుంచి అంటే ఆల్ప్స్ నుంచి అట్లాంటిక్ వరకు, అలాగే కోల్డ్ నార్త్ నుంచి వామ్ మెడిటేరియన్ వరకు దీని యొక్క గొప్పతనం విస్తరించిపోయింది. కెన్ యూ లుక్ అట్ ద మ్యాప్ ఆఫ్ యూరోప్ అండ్ ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ఫ్రాన్స్. సరే, మనం మ్యాప్లో యూరోప్ యొక్క కాంటినెంట్లో మనం ఫ్రాన్స్ని లొకేట్ చేద్దాం ఇప్పుడు. సరే, ఇక్కడైతే మీకు మ్యాప్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్లో ఫ్రాన్స్ ఎక్కడుంది? ఎస్, దిస్ ఈజ్ ద ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్, నేమ్ ద ఓషన్స్ అండ్ సీస్ సరౌండింగ్ ఫ్రాన్స్. ఇన్ వాట్ వే డూ యూ థింక్ ఫ్రాన్స్ వుడ్ బెనిఫిట్ ఫ్రమ్ దెమ్. సరే, ఇక్కడ ఫ్రాన్స్ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఓషన్స్, సీస్ ఏమైనా ఉన్నాయా, వాటిని మెన్షన్ చేయాలి. అలాగే ఈ ఫ్రాన్స్కు బెనిఫిట్ ఏంటి ఈ ఓషన్స్, సీస్ నుంచి బెనిఫిట్స్ ఏంటి అంటే ఎక్కువగా ఎలక్ట్రిసిటీని హైడ్రో పవర్ని సప్లై దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ టూరిజంకు కూడా చాలా ఫేమస్ అన్నమాట ఈ ప్లేస్. ఓషన్స్, సీస్ ఈ ఫ్రాన్స్ చుట్టూ ఉండడం వల్ల
టూరిజంకు చాలా బెనిఫిట్ అనమాట ఈ ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అట్రాక్టింగ్గా ఉంటుంది. సో ఈ ఫ్రాన్స్కు ఓషియన్స్, సీస్ ఇవి చుట్టూ ఉండడం వల్ల ఫ్రాన్స్కు బెనిఫిట్ వచ్చేసి మెయిన్లీ టూరిజం అండ్ నెక్స్ట్ నేచర్, సూపర్బ్ నేచర్ అండ్ నెక్స్ట్ హైడ్రో పవర్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నాం ట్రెండ్ సెట్టింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనుకున్నాం, అలాగే డెలిషియస్ ఫుడ్ కూడా. సో మోస్ట్ ఆఫ్ ద అంటే ఆల్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం ఈ ఫ్రాన్స్ని విజిట్ చేయడానికి చాలా వరకు ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్ ఆల్సో షేర్స్ బౌండరీస్ విత్ సెవరల్ కంట్రీస్. అంటే చాలా దేశాలతో కూడా ఈ ఫ్రాన్స్ తన బౌండరీస్ని షేర్ చేసుకొనింది. నేమ్ దీస్ కంట్రీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ ఆఫ్ యూరోప్. సరే, యూరోప్ కాంటినెంట్లో అంటే మనం ఇక్కడ కొన్ని దేశాలు కూడా బౌండరీస్ని షేర్ చేసుకునింది అన్నాం కదా. సరే, దాన్ని చూద్దాం. సరే, మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఫ్రాన్స్కు ఇటలీ కూడా ఉంది అండ్ నెక్స్ట్ స్విట్జర్లాండ్ అండ్ నెక్స్ట్ జర్మనీ. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్తో కూడా దాని యొక్క బౌండరీస్ ఎలా ఉంది, షేర్లో ఉందన్నమాట. సరే, ఇక్కడైతే మనకు ఈ ఈఫిల్ టవర్ని చూస్తున్నట్టున్నాం కదా. సరే, ఈఫిల్ టవర్ అనేది ఈ ఫ్రాన్స్లో చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి ఒక్క టూరిజం ఈ ఈఫిల్ టవర్ని అంటే విజిట్ చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. మౌంటైన్స్, plains and plateaus. Okay, look at the natural features of France in map 1. You will notice that the northern and the western parts have broad plains. Name the rivers flowing through these plains. సరే, ఇక్కడ మనకు ఒక మ్యాప్ 1 ఇచ్చారంట. మనం మ్యాప్ 1లో చూసినట్టయితే ఇది ఫీచర్స్ ఆఫ్ ఫ్రాన్స్, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఫ్రాన్స్. సరే, మనం ఇక్కడ ఏంది నదరన్ అండ్ వెస్టర్న్ పార్ట్స్లో చూసినట్టయితే బ్రాడ్ ప్లెయిన్స్ ఉన్నాయి. సరే, చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ నదరన్ అండ్ వెస్టర్న్ పార్ట్స్లో బ్రాడ్ ప్లెయిన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లుక్ ఫర్ మౌంటైన్స్ ఆన్ ద ఈస్టర్న్ అండ్ సదరన్ సైడ్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ రైట్ డౌన్ దేర్ నేమ్స్. సరే, ఇక్కడ కొన్ని కొండలు కూడా ఇచ్చారంటే మౌంటైన్స్ కూడా ఇచ్చారు. సరే, చూద్దామా ఆ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయో. సో హియర్ ఆర్ ద మౌంటైన్స్ అండ్ హియర్ ఆర్ ద మౌంటైన్స్. సో ఇవి ఎక్కడున్నాయి, ఈస్టర్న్ అండ్ సదరన్లో మౌంటైన్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ లార్జ్ ప్లాట్యూ సిచ్యువేటెడ్ ఇన్ సెంట్రల్ ఫ్రాన్స్ కాల్డ్ మ్యాసిఫ్ సెంట్రల్. ఇక్కడ మనకు లార్జ్ ప్లాట్యూ కనిపిస్తుంది, అంటే పెద్ద మైదానం. ప్లాట్యూస్ అంటే మైదానాలు అంటారు. సో దీన్ని ఏమంటారంటే మ్యాసివ్ సెంట్రల్ అంటారు. విచ్ ఆఫ్ దీస్ రీజియన్స్ డూ యూ ఎక్స్పెక్ట్ టు బి మెయిన్లీ అనిమల్ రేరింగ్ రీజన్స్. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి రీజన్స్లో ఎక్కువగా అనిమల్స్ అంటే అనిమల్ రేరింగ్ రీజన్స్గా ఉన్నాయి అంటే చూద్దాం. అండ్ నెక్స్ట్ వై డూ యూ థింక్ సచ్ రీజన్స్ మే నాట్ బీ సూటెడ్ టు అగ్రికల్చర్. అంటే ఇక్కడ చూస్తున్నటువంటి మనం కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల్లో కొన్ని అగ్రికల్చర్కు సూట్ కావన్నమాట. సరే, దాని యొక్క రీజన్స్ కూడా మనం చూద్దాం తర్వాత. సరే, ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించేదంతా మనకు ప్లెయిన్స్ అంటాము. అలాగే ఇక్కడ మనకు చిన్నగా బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం ప్లాట్యూస్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటివి మౌంటైన్స్ అని అంటాం. సో ఐ థింక్ యు ఆర్ క్లారిఫై విత్ దిస్ మ్యాప్. ఓకే, నెక్స్ట్ టాపిక్ క్లైమేట్. అంటే అక్కడ క్లైమేట్ గురించి మనం తెలుసుకుందాం. యూరోప్ ఈజ్ నాట్ యాజ్ వార్మ్ యాజ్ అవర్ కంట్రీ అండ్ ఇట్ హ్యాస్ లాంగ్ అండ్ సివియర్ వింటర్స్. యూరోపు మన దేశంతో పోల్చుకున్నట్టయితే అంత వేడిగా అయితే ఉండదు, మన దేశంలో ఉన్నంత వేడిగా అయితే హీట్గా అయితే ఉండదు. అక్కడ చాలా వరకు వింటర్ సీజన్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, అంటే చాలా వరకు కూల్ ప్లేస్ అన్నమాట అది. However, France, being on the west of the continent, does not experience as severe winters as countries like Poland and Russia in Eastern Europe. అంటే ఈస్టర్న్ యూరోప్లో ఉన్నటువంటి పోలాండ్, రష్యా ఉన్నాయి కదా. సో ఇలాంటి కంట్రీస్లో ఎక్కువగా
అంటే ఇలాంటి కంట్రీస్ కాకుండా వెస్ట్లో ఉన్నటువంటి కాంటినెంట్ యొక్క వెస్ట్లో ఎక్కువ వింటర్స్ అయితే ఉండవు. దిస్ ఈజ్ బికాజ్ ఇట్ రిసీవ్స్ వార్మ్ విండ్స్ ఫ్రమ్ ద అట్లాంటిక్ సీ. కారణం ఏంటి అంటే అట్లాంటిక్ సీ ఉంది కదా ఫ్రాన్స్ పక్కన. సో ఫ్రాన్స్ లెఫ్ట్ సైడ్ మనం మ్యాప్ చూసినట్టయితే ఫ్రాన్స్ లెఫ్ట్ సైడ్లో అట్లాంటిక్ సీ పెద్ద సముద్రం ఉందన్నమాట. సో అక్కడ నుంచి వార్మ్ విండ్స్ రిసీవ్ చేసుకోవడం వల్ల అక్కడ అంటే వెస్ట్ ఆఫ్ ద కాంటినెంట్ ఎక్కువగా వామ్గా ఉంటుందన్నమాట. ఇట్ గెట్స్ కూలర్ అండ్ కూలర్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ ద కోస్టల్ ఏరియా టు ద ఇంటీరియర్ ఆఫ్ ద కాంటినెంట్. అంటే కోస్తా ఏరియా నుంచి ఫ్రాన్స్ అట్లాంటిక్ ఓషన్ అని చెప్పుకుంటున్నాం కదా, అట్లాంటిక్ సీ. సో అట్లాంటిక్ సీ నుంచి మనం ఇంటీరియర్ కాంటినెంట్ లోపలికి ఇంకా వెళ్తున్నట్టయితే చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్క ప్లేస్ ఇంకా ఎక్కువగా కూల్గా ఉంటుంది. డ్యూ టు ద మాయిస్ట్ వెస్టర్లీ విండ్స్ విచ్ బ్లో త్రూ అవుట్ ద ఇయర్. అంటే ఇక్కడ వెస్టర్లీ విండ్స్ రావడం వల్ల ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అంటే చాలా మాయిస్ట్గా ఉంటుంది. ఫ్రాన్స్ గెట్స్ షవర్స్ ఆల్ అరౌండ్ ద ఇయర్. అంటే ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందంటే ఎప్పుడు షవర్ అంటే చినుకులు పడుతూనే ఉంటాయి. దెర్ ఈస్ బ్రైట్ సన్షైన్ డ్యూరింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద డే అండ్ బిఫోర్ లాంగ్ ద క్లౌడ్స్ గ్యాదర్ అండ్ పోర్ రెయిన్. డే టైంలో ఎలా ఉంటుంది, సన్షైన్ చాలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఎప్పుడైతే మబ్బులు కమ్ముకుంటాయో అప్పుడు వర్షం అనేది ఎక్కువగా ఉంటుంది. సూన్ ఇనఫ్ ద స్కై క్లియర్స్ అప్ అండ్ దెర్ ఈజ్ సన్షైన్ అగైన్. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ సన్షైన్, మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే నైట్ అవ్వగానే రెయిన్స్. దో ఇట్ రైన్స్ త్రూ అవుట్ ద ఇయర్, ఇట్ రైన్స్ మోర్ ఇన్ ద వింటర్. సరే సంవత్సరం మొత్తంలో వింటర్ మొత్తం వర్షాలు పడుతూనే ఉంటాయన్నమాట. వింటర్లో అయితే ఎక్కువ వర్షాలు ఉంటాయి. అకేషనలీ ఇట్ అలోస్ స్నోస్ ఇన్ వింటర్స్. అలాగే ఈ వింటర్ సీజన్లో మంచు కూడా పడుతుంది. సిన్స్ ద ఎయిర్ ఈజ్ కూల్ ద రెయిన్ వాటర్ డస్ నాట్ డ్రై అప్ క్విక్లీ అండ్ మాయిశ్చర్ రిమైన్స్ ఇన్ ద ఎయిర్. సో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఆ రెయిన్ వాటరు త్వరగా డ్రై కావన్నమాట. సో అందుకే ఎయిర్లో మాయిశ్చర్ కంటెంట్ మిగిలిపోతుండడం వల్ల చాలా కూల్గా అనిపిస్తూ ఉంటుంది. మెన్షన్ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్లైమేట్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ద క్లైమేట్ ఆఫ్ అవర్ స్టేట్. సరే ఫ్రాన్స్కు అలాగే మన స్టేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రాకు అలాగే ఫ్రాన్స్కు క్లైమేట్ డిఫరెన్సెస్ ఏమున్నాయంటే మనకైతే సీజనల్గా అయితే క్లైమేట్ సరిగ్గా ఉండవు. ఈవెన్ దో వింటర్లో కూడా కొన్నిసార్లు మనకు సన్షైన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సమ్మర్ సీజన్లో కూడా కొన్నిసార్లు మనకు వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. కానీ ఫ్రాన్స్ ఎప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ రైన్ కానీ స్నో కానీ పడుతూనే ఉంటుంది. అలాగే అక్కడ ఒక క్లైమేట్ కూడా ఎలా ఉంటుందంటే చాలా కూల్గా ఉంటుంది. ఎప్పుడు అంటే కోస్టల్ రీజనల్ నుంచి ఇంటీరియర్ ఆఫ్ ద కాంటినెంట్ లోపలికి వెళ్ళే కొద్దీ ప్లేసెస్ కూల్గా ఉంటాయి. కానీ మన ఆంధ్రాలో పోల్చుకున్నట్టయితే ఎవ్రీ టైం వార్మర్గానే ఉంటుంది. ద 4 సీజన్స్ అండ్ అగ్రికల్చర్. 4 సీజన్స్ అలాగే వ్యవసాయం గురించి తెలుసుకుందాం. ఇన్ అవర్ కంట్రీ వీ హ్యావ్ 3 సీజన్స్, వింటర్, సమ్మర్ అండ్ ద రైన్స్. మన దేశంలో అయితే వేసవికాలం, చలికాలం, వర్షాకాలం ఉంటాయి. However, most European countries including France have 4 main seasons. అంతే కానీ అప్పటికి కూడా యూరోపియన్ కంట్రీస్ అంటే ఫ్రాన్స్తో కలిపి యూరోపియన్ కంట్రీస్లో 4 సీజన్స్ ఉంటాయంట. 4 మెయిన్ సీజన్స్ ఏంటో చూద్దాం. దే ఆర్ వింటర్, స్ప్రింగ్, ఆటమ్, సమ్మర్ అండ్ ఆటమ్. అంటే చలికాలము, వేసవికాలము, స్ప్రింగ్ అండ్ ఆటమ్. స్ప్రింగ్ అంటే వసంత ఋతువు, ఆటమ్ అంటే ఆకులు రాలుతుంటాయి కదా, ఆ సీజన్నే మనం ఆటమ్ అంటాం. సరే ఇప్పుడు ఫ్రాన్స్ అంటే యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్ కలిపి యూరోపియన్ కంట్రీస్కు ఎన్ని సీజన్స్? 4 సీజన్స్. ఏంటవి? వింటర్, స్ప్రింగ్, సమ్మర్ అండ్ ఆటమ్. ద లుక్ ఆఫ్ ద ల్యాండ్ చేంజెస్ అకార్డింగ్ టు ద సీజన్ అండ్ ద అగ్రికల్చరల్ రొటీన్ చేంజెస్ టూ. అంటే ఈ సీజన్ ఎలాగంటే సీజన్ బట్టి ఎలాగ ల్యాండ్ మారుతూ ఉంటుందో, అంటే వర్షాకాలంలో అయితే ల్యాండ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు వెట్గా ఉంటుంది. సమ్మర్లో అయితే డ్రైగా ఉండడం.
అండ్ నెక్స్ట్ వసంతకాలంలో కానీ లేదా స్నో పడుతున్నప్పుడు కూడా అగ్రికల్చర్కు సూటెడ్గా ఉండదు ల్యాండ్. సో ఇలా సీజన్స్ డిపెండ్ అయ్యి అగ్రికల్చరల్ చేంజెస్లో అంటే వ్యవసాయంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. The transformation of a place over these seasons can be seen in the pictures given in the next page. అంటే కొన్ని స్థలాల మార్పులు వస్తుంటాయి కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్లేస్ ఓవర్ దీస్ సీజన్స్ కెన్ బి సీన్ ఇన్ ద పిక్చర్స్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. సరే, ఇక్కడ నెక్స్ట్ పేజ్లో సీజన్స్ని బట్టి మారిపోయే ప్లేసెస్ ఉన్నాయి. సరే, వాటి గురించి చూద్దాం. వింటర్ చలికాలం గురించి చూద్దాం. యాజ్ నవంబర్ అప్రోచెస్ ఇట్ బిగిన్స్ టు గెట్ చిల్లీ. ఎప్పుడైతే నవంబర్ వచ్చేస్తుందో ఫ్రాన్స్ వాళ్ళకు లేదా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా కూల్గా, చాలా చిల్లీగా అంటే కూల్గా ఉంటుందన్నమాట వెదర్. డిసెంబర్ ఆన్వర్డ్స్ ఇట్ గెట్స్ వెరీ కోల్డ్ అండ్ స్నో బిగిన్స్ టు ఫాల్ వన్స్. అంటే డిసెంబర్ తర్వాత నవంబర్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోతారో వాళ్ళకు వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఎప్పుడైతే డిసెంబర్ని దాటేసుకుంటారో డిసెంబర్ నెలను అప్పుడు వాళ్ళకు చాలా కోల్డ్, అలాగే స్నో కూడా పడుతుందన్నమాట. ఇట్ స్నోస్ హెవీలీ ఆన్ ద మౌంటైన్స్ అండ్ లెస్ ఆన్ ద ప్లెయిన్స్. అక్కడ మౌంటైన్స్ మీద మంచు ఎక్కువగా కురవడం, ప్లెయిన్స్ మీద తక్కువగా కురుస్తుందన్నమాట. ద సన్ షైన్స్ వన్స్ ఇన్ ఏ వేల్. అప్పుడప్పుడు మాత్రమే సన్ షైన్ వాళ్ళకు పడుతుంది. ద సన్ రైజెస్ వెరీ లేట్ ఇన్ ద డే అట్ అబౌట్ 9 or 10 o'clock అండ్ సెట్స్ బై 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. సన్ రైజ్ కూడా రోజులో అంటే డే టైంలో ఎలా ఉంటుంది, చాలా లేట్గా ఉంటుందన్నమాట సన్ రైజ్. అంటే 9 o'clock 10 o'clock అలా సన్ రైజ్ వస్తుంది. అండ్ సెటప్స్ బై 4 o'clock 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. అలాగే సన్సెట్ ఎప్పుడు ఉంటుందంట, త్వరగానే 4 o'clockకే ఆఫ్టర్నూన్ 4 o'clockకే సన్సెట్ అయిపోతుంది. ద ఓవర్ క్యాస్ట్ స్కై మేక్స్ ఇట్ ఈవెన్ డార్కర్. అంటే అలా తొందరగా సన్సెట్ అవ్వడం వల్ల ఆ స్కై మొత్తం ఎలా ఉంటుంది, చాలా చీకటిగా ఉంటుంది. ఫ్రాన్స్ హ్యాస్ బ్రాడ్ లీవ్డ్ trees which shed their leaves in winter and stand entirely leafless. అలాగే ఈ ఫ్రాన్స్లో చాలా బ్రాడ్ లీవ్ ట్రీస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి వాళ్ళ హౌస్కు షెడ్ లాగా, అంటే ఎప్పుడు వర్షం కురవడం లేదా స్నో కురవడం వల్ల వాళ్ళ హౌసెస్కు చాలా షెడ్గా అంటే ప్రొటెక్టింగ్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఈ సీజన్ అయిపోతూనే లీఫ్లెస్గా మారిపోతూ ఉంటాయి.